వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పిల్లల బిహేవియర్ థెరపీ సెంటర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో పిల్లల్లో కోపం, యాంగ్జైటీ కూడా పెరిగిపోతున్నాయి అనేది పేరెంట్ వైపు నుంచి ఉండే కంప్లైంట్స్. వాటి కారణాలు ఏంటి? సో మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయాలా? ఫస్ట్ మనం కంట్రోలింగ్ నేర్చుకోవాలా? సో ఇదే టాపిక్ పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో వాణి ప్రసాద్ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. తనతో మాట్లాడదాం. సో పిల్లల బిహేవియర్ దానికోసం మళ్ళీ పేరెంట్స్ అందరూ కూడా చైల్డ్ బిహేవియర్ థెరపీస్ అని, చైల్డ్ బిహేవియర్ సెంటర్స్ అని ఒక క్యూ కట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మనం పెరిగిన సిచ్యువేషన్స్లో ఈ థెరపీస్ సెంటర్స్ ఏమీ లేవు. థెరపీలు అవి మొదట్లో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా వచ్చాయి. అది అంటే మన చాలా మందే ఉన్నారు చైల్డ్ సైకియాట్రిస్టులు. అవి అసలు ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళవలసి వస్తుంది అంటే, నా అభిప్రాయం మాత్రమే, పేరెంట్స్ టైం ఇవ్వాలి. మా రోజుల్లో, మా చిన్నప్పుడు ఎక్కువ శాతము పేరెంట్స్ టైం ఇస్తుండేవాళ్ళు. మదరో ఫాదరో జనరల్గా, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటుండేవాళ్ళు, వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే మనకి ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఎలా అయితే పనిచేస్తున్నాయో, ఆ రోజుల్లో పేరెంట్స్ వాళ్ళ కళ్ళు పిల్లల మీద ఎప్పుడూ ఉండేవి, ఆల్ ద 24 hours అని ఐ కెన్ సే. సో అప్పుడు మనకి ఏంటంటే, తప్పు చేస్తే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అన్నది అంటే ఒక కొలమానం అదేమీ లేదు. మీ దృష్టిలో కరెక్ట్ అనేది నా దృష్టిలో తప్పు అవుతుంది, నా దృష్టిలో తప్పు అనేది ఇంకోలే. బట్ అందరికీ కలిపి తప్పు అన్నవి కూడా కొన్ని ఉన్నాయి. దొంగతనాలే కానీ, కొట్టుకోవడాలే కానీ, ఇవన్నీ. సో అవన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయో దాన్ని కట్ చేసేసుకుంటూ పెద్దవాళ్ళు, ఆ పేరెంట్స్ టైం ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఐ కెన్ సే, అమ్మలు చాలా బాగా చక్కగా మగవాళ్ళతో పాటు సమానంగా వర్క్ చేస్తున్నారు. హైలీ అప్రిషియేట్ దట్. లేడీస్, ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగుంది. అంతవరకు మాత్రం బాగుంది. ఫాదర్స్ మన చిన్నప్పటి నుంచి బ్లడ్లో మేల్ జీన్స్ మాత్రం పోవట్లేదు. అరే నాది కాదు, మా ఆవిడ చూసుకుంటుంది టైప్లో కొంతమంది, కొన్ని ఫ్యామిలీస్ ఐ కెన్ సే. కొంతమంది చాలా బాధ్యతగా ఉన్నారు, అది వేరే సంగతి. వీళ్ళిద్దరూ వర్క్ వెళ్ళిపోతున్నారు, ప్రెషర్స్ పెరిగిపోతున్నాయి, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఎర్న్ చేస్తున్నారు ఇద్దరు. వై నాట్ మీ, అక్కడ వై నాట్ హీ, వై నాట్ ఐ టైప్లో అక్కడ క్వశ్చన్స్ ఆగిపోతున్నాయి. పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి టైం ఇవ్వట్లేదు, అస్సలు టైం ఇవ్వట్లేదు. వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకుంటే, వాళ్ళకి మాటలకి పెద్దవాళ్ళు చెప్పినా వినలేని పరిస్థితుల్లో ఉన్నారు. గారాబము, ఒక్కొక్క పిల్లలు, ఇదివరకు 2-3 ఉండేవాళ్ళు, ఒక్కళ్ళే. మా వాడు అడిగినవన్నీ మేము ఇచ్చేయాలండి, లేకపోతే వాడు ఏడుస్తాడు, వాడు వినడు. ఈ వర్డ్స్ ఆ పిల్లలు వింటారు కదా. ఓహో నేను ఏడిస్తే నాకు వచ్చేస్తాయి, ఓహో నేను గట్టిగా గొడవ చేస్తే వచ్చేస్తాయి. అలా వచ్చి పిల్లలు ఇక వినడం అనేది లేదు. పేరెంట్ ఎప్పుడో వస్తుంది, ఒక కోపం వస్తుందో, లేకపోతే ఏమోలే వాడికి ఇచ్చేది ఇచ్చేసేస్తే మనకి గొడవ లేకుండా ప్రశాంతంగా నా ఉద్యోగం నేను చేసుకోవచ్చు టైప్లో అయిపోతున్నారు. అది దానివల్ల చాలా రాంగ్ వేలో కమ్యూనికేట్ అవుతుంది పిల్లలకి. ఓహో నేను ఏడిస్తే, మీరు గమనించుంటే చిన్న చిన్న పిల్లలు 6-7 months, 8-9 months పిల్లలు కూడా గట్టిగా ఏడ్చేస్తే వాళ్ళకి ఏదో ఒకటి చేతిలో మనం టాయ్ పెడతాం. ఆ రోజుల్లో వాడికి అర్థం కాదు, కానీ వాడు చాలా తెలివైన వాడు. పిల్లల్లో ఉన్న తెలివితేటలు మనకి లేవు. మనకేముంది, చాలే గొడవ అయిపోతుంది, అబ్బా ఏడ్చాడు, అట్లా అయిపోయి వాడికి అది అలవాటు చేస్తున్నాం. షార్ట్ టర్మ్ మాత్రమే ఆలోచిస్తున్నాం. ఎస్, అది చాలా ఇదిగా ఉంది. పేరెంట్స్లో పేషెన్స్ లేకపోవడం, టైం లేకపోవడం, అవగాహన కూడా లేకపోవడం. పక్కవాడికి కనుక కంపారిజన్, అచ్చా వాడి దగ్గర ఇది ఉంది, పిల్లాడికి మనం మంచి టాయ్ ఇచ్చాడు, PS4 PS5, సో నా కొడుకు కూడా అది ఇచ్చేయచ్చు, నా దగ్గర ఏం తక్కువ ఉంది, నేను కూడా ఎఫర్ట్ చేయగలను. అక్కడ ఎఫర్టబిలిటీ కాదు అక్కడ కావాల్సింది. నీ కొడుకు నిజంగా ఇది అవసరమా, నువ్వేమేమి చేయిస్తున్నావు, నాన్న నువ్వు ఇంత చదువుకుంటే 1 hour పాటు నువ్వు ఆడుకోవచ్చు, ఇంత గంట సేపు చదువుకుంటే గంట ఆటిస్తాను అని కూడా చెప్పక్కర్లే. ఈ వర్క్ నువ్వు స్కూల్ వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకో, ఆ తర్వాత నీకు కావాల్సినవి ఇస్తాము. కావలసిన వాటిల్లో కూడా దేర్ ఇస్ అ లిమిట్ అగైన్. అన్ని పక్కవాడిని చూసి వెనుక వాళ్ళని చూసేసి, లేకపోతే సోషల్ మీడియా అవి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఫస్ట్ పేరెంట్సే మీరు అన్నట్టు పాపం టైం లేకుండా వాళ్ళు ఆ అలవాటు అనేది స్టార్ట్ చేస్తారు. పాపం బాబు కూడా పాపో అలా కిడ్స్ ట్యూన్ అయిపోతారు. వన్ ఆఫ్ ద ఫైన్ డే ఆ మదర్ ఇవ్వలేని సిచ్యువేషన్స్, ఇక్కడ పిల్లాడికి కోపం వస్తుంది. అగైన్ క్వశ్చన్ కమ్ ఫర్ ద బిహేవియర్ థెరపీ. ఈ మధ్య మా పిల్లాడు బాగా అల్లరి చేస్తున్నాడు, లేదంటే బాగా తొందరగా కోపం వచ్చేస్తుంది, తొందరగా ఇరిటేట్ అవుతున్నాడు అని. ఇదేంటి మ్యామ్? ఎందుకు అవుతున్నారు అన్నది ఏంటి, ఒక ఇంటింటి ఘర్ఘర్కి కహాని. ఇది ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది. మీ ఇంట్లో స్టోరీ వేరు, మా ఇంట్లో స్టోరీ వేరు అగైన్.
ఇప్పుడు నేను నా పని అయిపోవడానికి నా పిల్లాడిని నేను ఒక మొబైల్ ఇచ్చాను, నాన్న ఈ కార్టూన్లు జనరల్గా పిల్లల కంటే కార్టూన్సే పెడతాం, టామ్ అండ్ జెర్రీయో లేకపోతే ఏ పర్టికులర్ పార్టో ఏదో పెట్టేసి లంచం అక్కడి నుంచి మొదలైపోతుంది, ఇచ్చేసేసి కూర్చోపెట్టుకుంటాం, పీస్ఫుల్గా ఉంటుందిగా. వాడు మన జోలికి రాడు, నా పని నేను చేసుకుంటా. నిజంగా జెన్యూన్ పనే కాదన్ను, కానీ వాడిని ఎంటర్టైన్ చేసే పద్ధతి అది కాదు కదా. మరి అది ఇచ్చేసాక ఆ తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మేబీ మంత్స్ ఆర్ సంథింగ్ వాడికి అలవాటు అయిపోతుంది. ఆ టైంలో నేను ఓహో మా అమ్మ పని ఉందంటే నేను ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు మా అమ్మని. యెస్ ఐ వాంట్ టీవీ నౌ. 1 అవర్ నుంచి ఆగిపోదు కదా. రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మారుతూ ఉంటాయి. వాళ్ళు ఏ లెవెల్‌కెళ్తారు? మనము వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతున్నాము. మనం గనక మన పిల్లల్ని పట్టించుకోకపోతే అక్కడ పక్కన డేగా అయ్యి అంటారు కదా, ఈగిల్ ఐస్ చాలా ఉంటాయి, వాళ్ళు పట్టేసుకుంటారు వీళ్ళని. వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ అయిపోతున్నారు పిల్లలు, అది అర్థం కావట్లేదు. కిందికి పిల్లలు వెళతారు, ఆడుకుంటారు. పాపం పెద్దవాళ్ళు వస్తారు పేరెంట్స్, కిందికి వెళ్ళాక వాళ్ళకి ఏం తెలీదు. అమ్మా నాన్న ఇప్పుడు నా పిల్లల గురించి నాకు తెలుసు. మా అమ్మా నాన్న అంటే మళ్ళీ జనరేషన్ మారిపోయింది. వాళ్ళకేం అర్థం కూడా కాదు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది. అక్కడ తెలియకుండా చాలా విషయాలు వాళ్ళు నేర్చుకొని వస్తున్నారు. ఒక్కళ్ళ వల్ల ఇద్దరి వల్ల కాదు, ఎవరో మరి నా కొడుకు నాకు మంచోడు అండ్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లే. నా కొడుకు మంచివాడు, నా కూతురు మంచిదే, నీ కొడుకు మంచివాడు కాదు, అలా వస్తున్నది. దొంగతనాలే కానీ ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు సెకండ్ థర్డ్ స్టాండర్డ్స్ కావ్య బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ టైప్లో ఆడుతుంటారు ఆటలు అవి. అవన్నీ మొదట్లో కూడా ఉన్నాయేమో, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎందుకని వాళ్ళకి, ఎందుకంటే ఎక్స్పోజర్ పెరిగిపోయింది, సోషల్ మీడియా చాలా చాలా పెరిగిపోయింది. కొంతమంది పేరెంట్స్ ప్రతిదానికి మేము ఇవాళ 5 o'clock బయటికి వెళ్ళాము, మేము ఇవాళ చాముండేశ్వరి టెంపుల్ వెళ్ళాము, లేకపోతే మేము పలానా పార్క్ వెళ్ళాము, అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మనతో పాటు చాలామంది చూస్తారు. హూ నోస్, మన ఫ్యామిలీలో తెలియని వాళ్ళు కొంచెం గొప్ప తెలిసిన వాళ్ళు కూడా చూడొచ్చు. మా అమ్మాయి మేము వెళ్ళాము, అందులో వాళ్ళ అమ్మాయి కనపడలే, వాళ్ళ ఇంటికి రావచ్చు కదా. అవన్నీ అవసరమా? అంత సోషల్గా నీ లైఫ్ పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏముంది? సెలబ్రిటీస్ లైఫ్స్ వేరు, మన లైఫ్స్ వేరు. మనము వీ కెన్ నెవర్ ఎవర్ బికమ్ ఏ సెలబ్రిటీ అన్లెస్ యు ఆర్ ఇన్ టు దట్ ఫీల్డ్, అందులోకి వెళితే తప్ప. దీంతో కంపేర్ చేసుకొని పిల్లల్ని కూడా అలా తప్పుదోవ పట్టిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. సో పిల్లల్లో కోపం ఏంటి, ఇరిటేషన్ అంటే అడిగింది అది ఇవ్వకపోతే దాంతో ఆ చిన్న చిన్న ఏజ్ లోనే పిల్లలు మీరన్నట్టు ఒక ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ లోనే పిల్లల్లో విపరీతమైన కోపం పెరిగిపోవడం, ఇరిటేషన్ పెరిగిపోవడం, ఎందుకలా? అడిగింది జరగకపోతే ఫ్రస్ట్రేషన్. నాయన అడిగితే మా అమ్మ ఇవ్వదా, నాకు ఇది కావాలి, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఐ థింక్ 7th 8th 9th 10th స్టాండర్డ్ పిల్లలకు కూడా, ఈవెన్ 10th స్టాండర్డ్, ఐ మస్ట్ సే దిస్ వర్డ్, వాళ్ళకి రోజు కాసేపు అమ్మ నేను యూట్యూబ్లో పలానా సార్ వీడియోస్ చూస్తున్నాను, మ్యాథ్స్ చేసుకోవాలి అని. ఓకే నాన్న, అది నిజంగా మ్యాథ్సే చూస్తున్నారా? ఆటలాడుకుంటారు. ఈ ఆటల్లో వాటిల్లో కమాండ్స్ ఉంటాయి వాళ్ళకి, అక్కడ తప్పు. పెద్దవాడు 10th వాళ్ళైతే అలా తప్పు పట్టుపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు జస్ట్ టీనేజర్ గర్ల్స్ ఆర్ బాయ్స్, ఒక గర్ల్ అది దానికి ఇన్స్టాగ్రామ్లో నుంచి పక్క నుంచి ఏవో మెసేజ్లు వస్తాయి, అవి రాగానే అది కూడా అమ్మో Diversion. వీడెవడో మనతో ప్రేమగా మాట్లాడతారు కదా. ఎనీథింగ్ టూ గుడ్ యూ కెనాట్ ట్రస్ట్ నో. మంచిగా అతి మంచిగా ఎవరు మాట్లాడతారు మనతోటి? అమ్మ వాళ్ళు నిజాలు చెప్తారు. మనము మన పిల్లలతో నిజం మాత్రమే మాట్లాడాలి. అబద్ధంగా నువ్వు మంచివాడివి, నువ్వు లేకపోతే నువ్వు ఇంత గొప్పవాడివి అని చెప్పకూడదు. అది కూడా చేస్తున్నా, నాన్న నువ్వు చాలా గ్రేట్ రా టైప్లో చిన్న చిన్న వాటికి అది ప్యాంపరింగ్, ఎస్ దిస్ ద కరెక్ట్ వర్డ్, అది చేయకూడదు. నువ్వు ఎప్రిషియేషన్కి ప్యాంపరింగ్కి డిఫరెన్స్ ఉంది. సో మధ్యలో మళ్ళీ డిఫరెన్స్ కూడా. సో దట్ ఈస్ దేర్ ఇస్ అ థిన్ లేన్. వాళ్ళు ఎప్రిషియేట్ చేయి, నువ్వు చేసే మంచి ప్రతి పనికి నువ్వు ఎప్రిషియేట్ చేయి. హోంవర్క్ చేసావు నాన్న, స్కూల్లో ఏం చెప్పారు నాన్న, నువ్వు ఇలా చెప్తుండ్రా, మా ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా, ఇట్ టేక్స్ 5 minutes or 10 minutes కావ్య. ఎవ్రీ డే ఉన్నారనుకో, టైం స్పెండ్ చేశారనుకో చాలు. మంచిగా నువ్వు మాట్లాడు, ఈ నాన్న మా ఆఫీస్లో ఇది జరిగింది, మీ స్కూల్లో ఏం జరిగిందిరా, నువ్వు చెప్తే వాడు చెప్తాడు. మనం చెప్పకపోతే వాడికి తెలియదు కదా ఇలా చెప్పాలని. మనం చేసినవి చూసే నేర్చుకుంటారు చాలా మటుకు, మనకి తెలియకుండా చాలా చేస్తారు, అది కూడా ఉంది. పిల్లలు మనకి తెలియకుండా, అది మనం పట్టుకోగలగాలి, మనం కంట్రోల్ చేసుకోగలగాలి అని అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మాత్రమే చెయ్యి. రోజు కూర్చొని పడుకునేటప్పుడు ఫోన్లు పక్కన పారేయండి,
తినేటప్పుడు ఫోన్లు పక్కన పారేయండి. మన ఇంట్లో వంట చేసుకోవాలి, మనం పనులు చేసుకోవాలని అంటే పిల్లలకి ఫోన్ ఇచ్చేసి, లేకపోతే నేను మా అమ్మతో మాట్లాడాలంటే నా పిల్లాడికి ఫోన్ ఇచ్చేసి, ఫోన్లు ఇంట్లో ప్రతి మనిషికి ఒక ఫోన్ అయిపోయినాయి. కాకుండా ఎడిషనల్‌గా ఒక ల్యాప్‌టాప్ ఉంటుంది. ఒక ట్యాబ్ ఉంటుంది. అదర్‌వైజ్ ఇవన్నీ కాకుండా ఒక టీవీ ఉంటాయి. ఎవడికి తోచిన వాళ్ళు పెట్టుకోవడానికి. గొడవల్ని అవాయిడ్ చేయడానికి. ఎందుకంటే మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్. వాడికి కావాల్సింది వాడి అలవాటయ్యాక వాడికి ఇయ్యకపోతే గోడకు కొట్టేసేయడాలు, టీవీలు పగలగొట్టడాలు, వాట్ నాట్ గ్లాసులు పగలగొట్టేయడాలు ఇంట్లో కూడా చాలా గొడవలు జరిగిపోతున్నాయి దీనివల్లే. అది కాకుండా ఫ్యామిలీ మనందరం ఒకటి టుగెదర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా పోయింది. మా వాడికి నేను ఇవ్వగలుగుతున్నా. నువ్వు ఇవ్వగలుగుతావు కాదన్ను. నీ దగ్గర చాలా డబ్బులున్నాయి. బట్ ఆటలాడిచ్చు, డాన్స్ నేర్పించు, వాడికి ఇష్టమైన యాక్టివిటీస్ డ్రాయింగ్ ఉంది, క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ఎవ్రీడే నీకు అంత టైం ఉండి వాడికి మొబైల్ ఇచ్చే బదులు ఈ యాక్టివిటీస్‌లో పెట్టుకో. అలాంటివి గనక అది కూడా మనం క్లాసుల్లో దింపాలి, తెచ్చుకోవాలి. పిల్లల్ని కొంచెం మనం వదిలేసినా వేరే వాడు తీసుకెళ్ళిపోతాడు. ఈ కిడ్నాప్‌లే గాని, కిడ్నాప్ అనేది అసలు చాలా చిన్నది. వేరే వాడు కంట్రోల్‌లో పెట్టేసుకుంటున్నాడు. ఈ మైనర్ గర్ల్స్‌ది చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. పిల్లలకి అబ్యూజ్ చేసుకోవడం అది కొంచెం ఇది చాలా ఎక్కువగా మన సొసైటీలో జరుగుతున్నాయి. ఓకే. ఇప్పటి వరకు పిల్లలకి మీరన్నట్టు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో కూడా తెలియని పరిస్థితిలో చాలా పిల్లలున్నారు. ఆ! అది ఇదివరకు ఓన్లీ గర్ల్స్‌కి చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు గర్ల్, బాయ్ ఎవరైనా సరే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలిసిపోవాలి. వాళ్ళ మీద చెయ్యేసే విధానం అది తల్లి చెప్పాల్సిందే. మదర్ చెప్పాలి, ఫాదర్ కూడా చెప్పాలి. అది ఎక్కువగా అవగాహన ఇచ్చారనుకో, నేను కిందికెళ్ళొస్తారు మన పిల్లలు ఎవరో ఒకళ్ళు. వెళ్ళి రాంగానే ఎవ్వరైనా ఉంటారు. బ్యాడ్ టచ్ చేసేవాళ్ళు చాలామందుంటారు. వేయగానే ఇంటికొచ్చి చెప్పాలి. నాన్న ఇలా పట్టుకున్నాడు. ఆ ఫ్రీడమ్ పేరెంట్స్ పిల్లలకివ్వాలి ఫస్ట్ థింగ్. భయపడిపోయి నేను చెప్పకూడదు అని కాదు. నాకు తెలిసి ఒక చోట రీసెంట్‌గానే జరిగింది. హ్మ్. లిఫ్ట్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీస్. ఇప్పుడు నేనెక్కడుంటానో, నా పిల్ల ఎక్కడుంటుందో నాకు తెలీదు. యెస్. కింద తిరుగుతారు. గేటెడ్ సొసైటీ అంటే మనకి హాయిగా సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఏం పోయిందని. ఆ! బట్ అందులోనే షాప్స్ ఉంటాయి. అందులోనే ఈ బోలెడు మంది పిల్లలు వెండర్స్ వస్తూ పోతూ ఉంటారు. హ్మ్. వన్ ఆఫ్ దోస్ గైస్ ఒక అమ్మాయిని బ్యాడ్‌గా పట్టుకున్నాడు. చీకటిగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్స్ గ్రౌండ్ అంటే పార్కింగ్స్ ఓకే. లాట్‌లో వాటిల్లో. సెల్లార్స్. అక్కడికి పిల్లలు ఎళ్తుంటే నువ్వెందుకు ఆపలేకపోయావు? పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఒకతే మిగిలిపోయింది. వాడు పట్టుకున్నాడు. అది నాకు తర్వాత చెప్పారు. నేనన్నా, "మరి నువ్వెందుకు చెప్పలేదు అప్పుడు అమ్మకంటే?" "నా భయమేసింది మా అమ్మ కొడుతుందని." అమ్మ నా కూతురికి నేనేమన్నా అయితే, నేను నా కూతురిని కాదు కొట్టాల్సింది. నా కూతురికి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎవడు వాడని మనము పరువు కోసం రెప్యుటేషన్, అమ్మో! నా కూతురిని పట్టుకున్నాడని మాట్లాడకుండా ఉండడం కాదు. పబ్లిక్‌లో నించొని వాళ్ళతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు ఇలా పట్టుకున్నావేంటి? తప్పు చేసిన వాడికి సిగ్గుండాలిగా. వాడిని గట్టిగా పట్టుకొని అప్పుడు మేము గొడవ పెట్టాం. చేసి నేను వెళ్ళాను. వెళ్ళి ఏంటి ఇలా పద్ధతి ఏంటని మొత్తం ఆడపిల్లలకి చూపిచ్చా. ఎవ్వరైనా సరే ఇలా గనక మిమ్మల్ని పట్టుకొని అలా చేశారు అనంటే మీరు మీ పేరెంట్స్‌కి వెంటనే చెప్పండి. జనరల్‌గా నేను పేరెంట్స్ కోసం మాట్లాడుతూ ఉంటా మా సొసైటీలో, వాట్సాప్ గ్రూప్స్‌లో వాటిల్లో జనరల్ మెసేజెస్. హ్మ్. ఎంతమంది చూస్తారు, రెస్పాండ్ అవుతారో కాదు గానీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రం అడుగుతారు. హ్మ్. సో, ఇక అప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. గట్టిగా అరవడు. దానికేం మార్షల్ ఆర్ట్స్ రావక్కర్లే. గట్టిగా ఓపెన్ చేసేసి ఏంటి అని గట్టిగా అరిచాడనుకో, పక్కవాడు నీకేమో వాడు టచ్ చేస్తున్నాడు. తప్పు చేసేది నేను గాదుగా. వాడు గదా భయపడాల్సింది. అలా నువ్వు అరువు. గట్టిగా నోరేసుకొని పడుకోమని చెప్పేస్తా నేనైతే. హ్మ్. అప్పుడు వాళ్ళు కొంచెం భయపడి పబ్లిక్‌లో అట్‌లీస్ట్ ఈ పర్టిక్యులర్ పర్సన్‌ని టచ్ చేయడం తగ్గిస్తారు. ఈ అమ్మాయిని చూసి ఇంకో 10 మందో అమ్మాయినైనా, అబ్బాయినైనా అండ్ ఒంటరిగా ఈ స్లీప్ ఓవర్స్ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది యెస్. పిల్లలు. ఇప్పుడు నేను మిమ్మల్ని అదే అడగబోతున్నా.